హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ గుడ్ న్యూస్ గాయస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ అనే సంస్థ నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఈ సంస్థ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్మిషన్ అయితే చేసుకోండి అప్లికేషన్. అప్లికేషన్ వచ్చేసి ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకొక బయోడేటా ఫార్మ్ కూడా ఇచ్చారు. అది పూర్తిగా ఫిలప్ చేసి ఒక అడ్రస్‌కయితే పంపించాల్సి ఉంటుంది. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే నోటిఫికేషన్‌లో మనకు ఇంటర్మీడియేట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. డిగ్రీ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ప్రతి ఒక్కరికి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. అన్ని క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది, దొరుకుతుంది. అలాగే మీరు ఇంకొక వేరే యూట్యూబ్ ఛానెల్ చూడాల్సిన అవసరం లేకుండా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన ఛానల్ గనుక నచ్చితే గనుక నేను చెప్పే విధానం నచ్చితే గనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేస్తాను గైస్. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ది అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో, అఫీషియల్ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ నుంచి రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో, మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన లింక్ నేను క్లిక్ చేసి ఇస్తా కదా! మీరు అది క్లిక్ చేసిన వెంటనే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ న్యూస్ అండ్ అనౌన్స్‌మెంట్స్ ఉంది గదా! ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్క్రోల్ అవుతుంది కాబట్టి, సో, దానిపైన క్లిక్ చేసి పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేశాను. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ వచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా చూసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఈ యొక్క అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి. 13/1/2425 అనే అడ్మిషన్ నంబర్ ఉంటుంది. అది మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. 20థ్ సెప్టెంబర్ అయితే రిలీజ్ అయింది మనకి. ఓకే. సో, మనకి ఇందులో ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ లేనివి కూడా ఉన్నాయి. మనం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ లేని వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, నేను ఆల్రెడీ హైలైట్ చేసి పెట్టడం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ మనకు 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ కేటగిరీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్‌లో. లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ 44,000 నుంచి 1,40,400 వరకైతే మీకు బేసిక్ ఉంటుంది. మనకు సాలరీ 80,000 వరకు వస్తుంది. ఏజ్ క్రైటీరియా 30 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. బీఎస్సీ హానర్స్ ఆర్ నర్సింగ్ బీఎస్సీ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి. లేదా ఇక్కడ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిజిస్టర్డ్ యాస్ ఎ నర్స్ ఆర్ మిడ్‌వైఫ్ విత్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అని క్లియర్‌గా ఇచ్చారు. సో, ఇక్కడ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అందులో మీరేదైనా ఎలిజిబిలిటీ అయితే మీరు అప్లై చేసేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ ఇంజినీర్ అనే పొజిషన్‌కి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ అన్నమాట. మనకు పే మ్యాట్రిక్స్ 29,200 నుంచి 92,300 వరకైతే ఉంటుందన్నమాట. బేసిక్ పే మ్యాట్రిక్స్ సాలరీ వచ్చేసి మనకు 60,000 వరకైతే వస్తుంది. ఎక్సీడింగ్ 25 ఇయర్స్ అయితే ఉండొద్దు. ఏజ్ 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. సో, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అన్నమాట ఇది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్‌లో కానీ, ఎలక్ట్రానిక్స్‌లో కానీ ఇంజినీరింగ్ చేసి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో పోస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. నాలెడ్జ్ హిందీ ఆర్ ఉర్దూ ఆర్ ఇంగ్లీష్, కన్నడ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం కాబట్టి, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ మీద. ఇది కూడా బిలో 30 ఇయర్స్ ఉంటేనే సరిపోతారు మీరు ఏజ్ క్రైటీరియా. 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ ఉంటుంది. సో, మనకు అన్ని కటింగ్స్ పోను అకౌంట్‌లో మనకు ఆల్‌మోస్ట్ 50,000 ప్లస్ సాలరీ పడుతుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. లేదా దాని ఈక్వివాలెంట్. దాంతో పాటు మీకు 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. అది కూడా అలాగే మనకొచ్చేసి 80 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ కోర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ ఉంటే గనుక మీకు డిజైరబుల్ అనమాట. హిందీ నాలెడ్జ్ ఉంటే గనక. ఎల్‌డీసీ, క్యాషియర్, టైపిస్ట్ అనే పొజిషన్‌కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 4 అన్‌రిజర్వ్డ్, 1 ఓబీసీ కేటగిరీలో. బేసిక్ పే 19,900 60,200 వరకైతే బేసిక్ పే. 28 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వదనమాట. ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది లేదా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్. స్పీడ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్, 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైప్ రైటింగ్ వస్తే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. డిజైరబుల్ వచ్చేసి హిందీ నాలెడ్జ్ ఉంటే డిజైరబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాదు. బట్ డిజైరబుల్ అనమాట. నెక్స్ట్ ఫార్మసీ అటెండెంట్ అనే పొజిషన్‌కి 1 వేకెన్సీ అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో. ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. బేసిక్ 18,000 నుంచి 56,900 వరకైతే బేసిక్ ఉంది. బిలో 28 ఇయర్స్ ఉండాలనమాట ఏజ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ పూర్తయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ విత్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఓకే. సో, ఇది ఇగ్నోర్ చేద్దాం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి. సో, రిసెప్షనిస్ట్ అనే పొజిషన్‌కి మనకు ఇక్కడ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలా. తర్వాత 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి. ఈపీ మ్యాక్స్ ఆపరేషన్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా 1 వేకెన్సీ అయితే ఉందనమాట. సో, డ్రైవర్‌కి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. వచ్చేసి మనకు బేసిక్ 19,000 60,200 వరకు.
ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పాస్ మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ వెహికల్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ అబౌట్ 2 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టోర్ అటెండెంట్‌కి 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. 28 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మెట్రిక్యులేషన్స్ పాసే సరిపోతుంది. నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఉండాలి. అంబులెన్స్ అసిస్టెంట్‌కి 1 వేకెన్సీ. దీనికి కూడా మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. కేవలం 10థ్ క్లాస్ సరిపోతుంది. దాంతో పాటు నాలెడ్జ్ హిందీ ఉండాలి, ఉర్దూ. 28 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సాలరీ మనకు ఎంతకైనా 35,000-40,000 వరకైతే వస్తుందన్నమాట. ఓకే. సో, ఫీ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే గనక రూ. 2,000 వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి రూ. 1,600, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే ఎగ్జెంప్టెడ్ అనమాట. ఎటువంటి ఫీస్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ కూడా ఎవరి పేరు మీద తీయాలి? ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ బెంగుళూరు, పేయబుల్ ఎట్ బెంగుళూరు. ఈ ఒరిజినల్ డీడీ తీయాల్సి ఉంటుంది. ఈ డీడీ తీసుకొని మీరు అనెక్షర్ 1తో పాటు మీరు డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. ఓకే. అనెక్షర్ 1 చూపిస్తాను మీకు. అనెక్షర్ 1తో పాటు ఏ డాక్యుమెంట్స్ పంపించాలనేది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో, ద అడ్వాన్స్ ఆఫ్ ది అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ application which is forwarded through proper channel అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫోటోకాపీ ఆఫ్ ది సేమ్ డిమాండ్ అలాంగ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ క్యాడర్ కంట్రోల్ షుడ్ రీచ్ ద ఇన్‌స్టిట్యూట్ వితిన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. ఓకే. సో, ఫోటోకాపీ పంపించాల్సి ఉంటుంది. అలాగే దాంతో పాటు అప్లికేషన్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మిడిల్ స్కూల్ పాస్ అయిన సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది. అలాగే మనకు ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే ఎడ్యుకేషన్‌కి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే పంపించండనమాట. సో, సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రయారిటైజ్ చేసి అందులో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రిటన్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందనమాట. ఓకే. సో, అనెక్షర్ 1 చూసుకున్నట్టయితే ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో మనకు పేజ్ నంబర్ 8లో అనెక్షర్ 1 కూడా ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉన్నని మెడిసిన్ బెంగుళూరు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది ఒకసారి చూసుకొని, ఆ అప్లికేషన్ పోస్ట్ నంబర్ రాసేసి, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ చూసి, ఇక్కడ మీ ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. నాట్ ఓల్డర్ దెన్ 6 మంత్స్. 6 మంత్స్ లేటెస్ట్ సంబంధించిన ఫోటో పెట్టి, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, మీ డీడీ ఏదైతే తీసారో ఆ డీడీ నంబర్, అమౌంట్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్, బ్రాంచ్, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏజ్ ఏంటి, లాస్ట్ డేట్ ఆఫ్ మేలా, ఫీమేలా, నేషనాలిటీ ఏంటి, రిలిజియన్ ఏంటి, మెరిటియల్ స్టేటస్ ఏంటి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మీరు. అలాగే మీరు వెదర్ వర్కింగ్ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ వర్కింగ్ అయితే గనక, నేమ్ అండ్ అడ్రెస్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ప్రెజెంట్‌లీ వర్కింగ్ అయితే, లాంగ్వేజ్ ఏదొచ్చు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా. అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్న ఆ అడ్రెస్ అయితే కమ్యూనికేషన్ అడ్రెస్ అది. అలాగే పర్మనెంట్ అడ్రెస్ కూడా అదే సేమ్ అయితే 2 సేమ్ రాయండి. లేదు డిఫరెంట్, డిఫరెంట్ అయితే డిఫరెంట్, డిఫరెంట్ పక్కా రాయండి. టెలిఫోన్, మొబైల్ నంబర్ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే యాక్టివ్‌లో ఉందో ఆ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ కూడా అదే మొబైల్ కొత్త యాక్టివ్‌గా ఉన్న ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తిగా ఫిలప్ చేయండి. మిడిల్ క్లాస్‌కి 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిప్లొమా, అలాగే డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎండీఎస్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే అవన్నీ. ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ కూడా పూర్తిగా ఫిలప్ చేయండి. ఓకే. సో, ఇక్కడ ప్లేస్ అండ్ డేట్ రాసేసి ఇక్కడ సిగ్నేచర్ పెట్టి, మీరు సిగ్నేచర్ పెట్టేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పిన అడ్రెస్‌కి ప్రతి ఒక్కరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పోస్ట్ చేసేటప్పుడు రిలవెంట్ డాక్యుమెంట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి దానికి ఎన్‌క్లోజ్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడికని క్లియర్‌గా ఈళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఒకసారి చూసుకొని స్క్రీన్‌షాట్ తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఫిలప్ చేసి ఎన్‌క్లోజ్ చేసి పంపించండి. ఓకే. సో, డిమాండ్ డ్రాఫ్ట్స్ కూడా దీనికి ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఓకే గైస్. సో, ఎక్కడికి పంపించాలనేది కూడా ఆల్రెడీ చెప్పడం ఇక్కడ చూసుకుంటే మీరు వచ్చేసి మనకొచ్చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ మెడిసిన్ కొట్టిగపాళ్యం, మగడి మెయిన్ రోడ్, బెంగుళూరు 560091 అనమాట. సో, ఈ పిన్ కోడ్‌కి, ఈ మెయిన్ రోడ్‌కి మీరైతే ఇమ్మీడియేట్‌గా పంపించేసేయండి. సో, ప్రతి ఒక్కరు పంపించండి. మంచి జాబ్ ఆపర్చునిటీ అస్సలు వదలొద్దు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.